తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ లోపల ఎవరైతే బీఎస్సీ నర్సింగ్‌కి అప్లికేషన్ పెట్టుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. ఈ వీడియో లోపల మనం డీటెయిల్‌గా సీట్ అలాట్‌మెంట్స్ ఎప్పుడైతాయి? మనకి ఎట్లా తెలుస్తది? అని చెప్పి మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్‌గా తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నా నేను మన ఛానల్ నుండి వీడియోస్ అయితే చేస్తా ఉంటా. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్త వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సీట్ అలాట్‌మెంట్స్ అయిన వెంటనే సీట్ వచ్చిందా రాలేదా అని చెప్పి ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి వీడియో అయితే నేనైతే చేస్తా. ఓకేనా? సో, పక్కా సీట్ అలాట్‌మెంట్స్ అయిన వెంటనే వీడియో అప్‌లోడ్ అయితది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. ఫస్ట్ అప్డేట్ మన ఛానల్ నుండే ఉంటది. మనం ప్రీవియస్‌గా మస్తు వీడియోస్ చేసుకున్నాం. అండ్ నేను ఎట్లాంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి కౌన్సెలింగ్‌కి అని చెప్పి వీడియో అయితే చేసిన. ఆ వీడియోని చెక్ చేయండి. మస్తు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన. మీకున్న డౌట్స్ అన్నీ కూడా ఆ వీడియో తోటి క్లారిఫై అయిపోతాయి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు అలాట్‌మెంట్స్. సో, మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎప్పటిదాకా టైమ్ ఇచ్చిర్రు అనంటే 6థ్ నవంబర్ 2025 దాకా టైమ్ అయితే ఇచ్చుండే. ఓకేనా? సో, 6 నవంబర్ 2025 1 పీఎం దాకా టైమ్ అయితే ఇచ్చిర్రు. సో, ఆ టైమ్ అయితే అయిపోయింది మనకి. సో, అలాట్‌మెంట్స్ అన్నీ గూడా కంప్యూటరైజ్డ్ ఉంటాయి. ఓకేనా? సో, అలాట్‌మెంట్స్ అయితే కంప్యూటరైజ్డ్. సో, కంప్యూటరైజ్డ్ కాబట్టి మనకి ఏ సెకండ్ అయినా ఈ అలాట్‌మెంట్స్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, ఎగ్జాక్ట్ డేట్ గావాలి, ఎగ్జాక్ట్ టైమ్ గావాలి అంటే మన దగ్గరనైతే లేదు. ఓకేనా? నేను ఈ వీడియో 12కి రికార్డ్ చేస్తున్నా. సో, ఈ వీడియో నేను 12కి రికార్డ్ చేయడం అయితే జరుగుతుందన్నట్టు. సో, నేను ఈ వీడియో రికార్డ్ చేసిన తర్వాత గూడా అలాట్‌మెంట్స్ అయితే అవ్వచ్చు. నేను అప్‌లోడ్ చేయకముందే అవ్వచ్చు. అప్‌లోడ్ చేసిన తర్వాత 5 మినిట్స్‌కైనా గూడా మనకి ఈ అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ అవ్వచ్చన్నట్టు. ఓకేనా? సో, ఎప్పుడు రిలీజ్ అయితది అని చెప్పి ఎగ్జాక్ట్ డేట్, ఎగ్జాక్ట్ టైమ్ అయితే లేదు. కానీ మనకి సో, ఏహెచ్ఎస్ సంబంధించి ఓకేనా? అలైడ్ హెల్త్ సైన్సెస్‌కి సంబంధించి మనకి లాస్ట్ డేట్ అనేది ఓకేనా? రేపుంది. 8థ్ నవంబర్ 2025 రోజు లాస్ట్ డేట్ ఉంది. కాబట్టి ఎవరైనా బీఎస్సీ నర్సింగ్ లోపల సీట్ రాకపోతే ఏహెచ్ఎస్ రిజిస్ట్రేషన్ గూడా చేసుకుంటారు కాబట్టి ఏహెచ్ఎస్ డెడ్‌లైన్ అయిపోయే ముందే మనకి అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ అయితాయి అని చెప్పి సో, మనమైతే అనుకుంటున్నాం. సో, ప్రీవియస్‌గానైతే ఎప్పుడు గాని ఈ డెడ్‌లైన్‌కి ముందే రిలీజ్ అయ్యేది. అండ్ ఈ ఇయర్ గూడా అట్లనే రిలీజ్ అయితది. కాబట్టి మీకు ఫేజ్ 1లో సీట్ రాకపోతే మాత్రం డెఫినిట్‌గా ఏహెచ్ఎస్ లోపల రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకేనా? సో, ఎగ్జాక్ట్ డేట్ అండ్ టైమ్ అయితే లేదు బ్రో. కానీ అలాట్‌మెంట్స్ అయితే మనకి ఒక మెసేజ్ అనేది వస్తదన్నట్టు. ఓకేనా? అలాట్‌మెంట్స్ వస్తే మనకొక మెసేజ్ అనేది వస్తది. నీకు లైక్ అలాట్‌మెంట్స్ రిలీజ్ అయితే సీట్ వస్తే మెసేజ్ వస్తది. ఓకేనా? అలాట్‌మెంట్స్ రిలీజ్ అయితే సీట్ వస్తే మెసేజ్ వస్తది. అండ్ అలాట్‌మెంట్స్ రిలీజ్ అయిన తర్వాత మన ఛానల్ నుండి వీడియో వస్తది. ఓకేనా? అలాట్‌మెంట్స్ రిలీజ్ అయిన తర్వాత మన ఛానల్ నుండి వీడియో వస్తది. అండ్ అలాట్‌మెంట్స్ రిలీజ్ అవ్వడంతోటే మీకొక మెసేజ్ అనేది వస్తదన్నట్టు సీట్ వచ్చినోళ్ళకి. సీట్ రానోళ్ళకి వీడియో వస్తది మన ఛానల్ నుండి. ఓకేనా? సో, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో అందుకే మళ్ళీ మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్తున్నా. అండ్ మెసేజ్ అనేది మనకు అలాట్‌మెంట్ అయిన తర్వాత నీకు ఈ కాలేజ్‌లో వచ్చింది అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతదన్నట్టు సీట్ వచ్చినోళ్ళకి. నేనేం చెప్తా కదా అంటే ఈ మెసేజ్ లోపల ఏమేమి ఉన్నాయని చెప్పి మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఓకేనా? సో, మనకు అలాట్‌మెంట్స్ అయిన తర్వాత మెసేజ్ లోపల ఏమేమి డీటెయిల్స్ ఉంటాయని చెప్పి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అండ్ దానికంటే ముందు సో, యూ హావ్ టు నో సమ్ థింగ్స్. ఓకేనా? మెసేజ్ రావాలంటే మీరు డోంట్ డిస్టర్బ్ మోడ్ ఓకేనా? సో, డీఎన్‌డి అంటాం. ఓకేనా? సో, డోంట్ డిస్టర్బ్ మోడ్ లోపల మీరు మీ ఫోన్‌ని పెట్టొద్దు. సైలెన్స్‌లా పెట్టుకోకుర్రి. అండ్ మీకు ఇన్‌కమింగ్ అనేది ఉండాలి. ఓకేనా? సో, ఇన్‌కమింగ్ అనేది ఉండాలి. మీకు మంచిగా సిగ్నల్ అనేది ఉండాలి. సో, ఇవన్నీ థింగ్స్ కూడా ఉంటాయన్నట్టు. ఓకేనా? సో, మీకు మెసేజ్ రావాలంటే మంచి సిగ్నల్ ఉన్న ఏరియాలో ఉండాలి. ఇన్‌కమింగ్ మెసేజెస్ అనేది నీకు వస్తూ ఉండాలి. అండ్ నీకొచ్చిన మెసేజెస్ అన్నీ చెక్ చేసుకుంటా ఉండాలి. సైలెంట్‌లో పెట్టుకోకుర్రి ఫోన్‌ని. అండ్ డోంట్ డిస్టర్బ్ మోడ్ అని చెప్పి ఉంటదన్నట్టు. ఆ డోంట్ డిస్టర్బ్ మోడ్ లోపల ఉంటే మనకి మెసేజెస్ వచ్చినా కూడా కనబడాయి అన్నట్టు. ఓకేనా? మెసేజ్ బ్లాకింగ్ అని చెప్పి కొంతమంది మెసేజ్ బ్లాకింగ్ పెట్టుకుంటా ఉంటారు. సో, నేనేం చెప్తా అంటే మీకు సీట్ వస్తే ద ఓన్లీ వే టు నో ఈస్ మెసేజ్ వస్తది మీకు. సీట్ అలాట్ అయితే. సీట్ అలాట్‌మెంట్ కాకపోతే నేను వీడియో చేస్తా. ఎట్లా చెక్ చేసుకోవాలి సీట్ అలాట్‌మెంట్ కానోళ్ళకి అని చెప్పి. ఆ వీడియోని అలాట్‌మెంట్స్ అవ్వడంతోటే రిలీజ్ చేస్తా. కాబట్టి యూ కెన్ చెక్. ఓకేనా? సో, ఇవన్నీ కూడా చూసుకొని మెసేజ్ వస్తుందా లా అని చెప్పి చెక్ చేసుకొని మెసేజ్ వచ్చుడుతోటే అన్న అలాట్‌మెంట్స్ అయినయి. నాకు ఇక్కడ సీట్ వచ్చింది అని చెప్పి మెసేజ్ పెట్టుర్రి. సో దట్ మీతో పాటు నేను కూడా హ్యాపీగా ఉంటా. అండ్ ఈరోజు ఈవినింగ్ మనం లైవ్ పెట్టుకుంటాం. ఓకేనా? సో, ఈరోజు ఈవినింగ్ మనం లైవ్ పెట్టుకుంటాం. అరౌండ్ 7 తర్వాతనే లైవ్ అయితే ఉంటది. ఎగ్జాక్ట్ టైమ్ అనేది నేను
యాప్ లోపల పోస్ట్ చేస్తా. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ మన అనాలిసిస్ ట్యూటర్ యాప్ లోపల సబ్స్క్రిప్షన్ తీసుకోరి. అండ్ రూ. 154 ఉంటది. అండ్ మనకొచ్చిన సీట్‌ని మనం ప్రాపర్‌గా సెక్యూర్ చేసుకోవాలనుకుంటే మనకు ఏమేం డాక్యుమెంట్స్ కావాలి, ఎట్లాంటి థింగ్స్ తీసుకెళ్లాల్సి ఉంటది, ఎట్లాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, ఫేజ్ 1లో సీట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫేజ్‌కి ఎట్లా ట్రై చేయాలి అన్నీ కూడా నేను చెప్తా ఉంటా. సో, ఇట్స్ ఎ సింపుల్ థింగ్. మీరు రూ. 154 పెడితే ప్రతి లైవ్‌కి ఎలిజిబుల్ అయితారు. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ సబ్స్క్రిప్షన్ తీసుకొని జాయిన్ అయిపోర్రి. అండ్ మనకి కాలేజెస్ ఎక్కడున్నాయి, సెకండ్ ఫేజ్‌లో ఎన్ని సీట్లుంటాయి, అండ్ సెకండ్ ఫేజ్‌లో వెబ్ ఆప్షన్ ఎట్లా పెట్టాలి అన్నీ కూడా నేను చెప్తా ఉంటా. మాక్సిమం మనోళ్ళందరికి కూడా ఫస్ట్ ఫేజ్‌ల సీట్ వచ్చేస్తది. టెన్షన్ ఏం కాకుర్రి. ఓకేనా. సీట్ రాకపోయినా కూడా మనం సెకండ్ ఫేజ్‌లో ట్రై చేద్దాం. మన ప్రయత్నం మనం చేద్దాం. అండ్ దెన్ లైవ్ కండక్ట్ చేసుకుందాం ఈరోజు ఈవినింగ్. పక్కానైతే అనాలిసిస్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని మన లైవ్‌కైతే అటెండ్ అయిపోర్రి ఈవినింగ్. ఓకేనా. సో, ఇది అండ్ యాస్ ఐ సెయిడ్ మెసేజ్ వస్తది. మెసేజ్ రాకపోతే నేను వీడియో చేస్తా. అండ్ దాని తర్వాత మెసేజ్ లోపల మనకి ఏమేం డీటెయిల్స్ ఉంటాయి అనే విషయానికొస్తే మెసేజ్ ఇట్లొస్తది బ్రో. ఓకేనా. మనకిక్కడ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి ఈ మెసేజ్ అనేది మనకి వస్తదన్నట్టు. నీకు రూల్ నంబర్ ఏ నంబర్‌కైతే లైక్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఉంటది గదా! ఓకేనా. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఏదైతే ఉంటదో ఈ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కే మనకు మెసేజ్ అనేది వస్తది. నీకు ప్రీవియస్‌గా ఏ మొబైల్ నంబర్‌కైతే రూల్ నంబర్ వచ్చిందో, ఏ మొబైల్ నంబర్‌కైతే ఓటీపీస్ వచ్చినాయో, ఏ మొబైల్ నంబర్‌కైతే నువ్వు వెబ్ ఆప్షన్ సేవ్ చేసుకున్న తర్వాత లైక్ వెబ్ ఆప్షన్ సేవ్ అయినాయి అని చెప్పి వచ్చినాయో, ఏ నంబర్‌కి రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చిందో ఓకేనా. సో, రిజిస్ట్రేషన్ నంబర్ ఏ నంబర్‌కైతే వచ్చిందో ఆ నంబర్‌కే నీకు సీట్ అలాట్ అయింది అని చెప్పి కూడా వస్తదన్నట్టు. ఓకేనా. ఇందులోపల మనకు ఏం డీటెయిల్స్ ఉంటాయి గదా అంటే రూల్ నంబర్ ఇస్తాడు. రూల్ నంబర్ నీ రూల్ నంబర్ ఇస్తాడు. నీ రూల్ నంబర్ ఇచ్చి నీ ర్యాంక్ ఇస్తాడు. ఇచ్చి అలాటెడ్ సీట్ ఇన్ అని జెప్పి కాలేజ్ కోడ్ ఇచ్చి ఎన్ఆర్ఎస్ అని జెప్పి ఇస్తారన్నట్టు. ఓకేనా. నర్సింగ్ లోపల ఓకేనా. నర్సింగ్ లోపల నీకు ఈ కాలేజ్‌లో సీటొచ్చింది అని జెప్పి ఏం జేస్తాడు గదా అంటే కాలేజ్ కోడ్ అనేది ఇస్తారు. అండ్ దాని తర్వాత కోర్స్ కోడ్ అనేది ఇస్తారు. నర్సింగ్ కాబట్టి ఎన్ఆర్ఎస్ అని జెప్పి ఇస్తారన్నట్టు. అండ్ దెన్ డౌన్‌లోడ్ అలాట్‌మెంట్ ఆర్డర్ అని జెప్పి డౌన్‌లోడ్ అలాట్‌మెంట్ ఆర్డర్ అని జెప్పి 6000 ఫీ పేమెంట్ జేసిన తర్వాత అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ జేసుకోవాలి అని జెప్పి మనకు ఇక్కడ ఇస్తారన్నట్టు. అండ్ వెబ్‌సైట్ గూడా ఇక్కడనే ఇస్తాడు. ఓకేనా. వెబ్‌సైట్ గూడా ఇక్కడనే ఇస్తారు. సో, ఈ వెబ్‌సైట్‌కెళ్ళి మనమైతే ఫీ పేమెంట్ జేసి అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ జేసుకోవాలి. సీటొస్తే మెసేజ్ ఒస్తది. ఓకేనా. సీటొస్తే మెసేజ్ ఒస్తది. సీట్ రాకపోతే మెసేజ్ రాదు. ఓకేనా. ఒకసారి కొన్ని సార్లు ఏందంటే సిగ్నల్ లేకపోయినా, ఇన్‌కమింగ్ లేకపోయినా మెసేజ్ అనేది రాదన్నట్టు. సో, అట్లాంటోళ్ళు ఎట్లా చెక్ జేసుకోవాలని జెప్పి నేను అలాట్‌మెంట్స్ అవ్వడంతోటే వీడియో చేస్తా. చెక్ జేయుర్రి. అండ్ దెన్ నేను ఇంకేం జెప్తా గదా అంటే మనకిక్కడ ఈ మెసేజ్ లోపల వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇంకా కొంచెం ఏం ప్రొవైడ్ జేస్తారు గదా అంటే మనకు ఎప్పటిదాకా టైం ఉన్నది కాలేజ్‌కెళ్ళి రిపోర్ట్ జేయడానికి అని జెప్పి వాళ్ళు టైం గూడా ఇస్తారన్నట్టు. ఓకేనా. రిపోర్టింగ్‌కి నీకు ఈ టైం దాకా ఉంది అని జెప్పి ఇస్తారు. ఆల్‌మోస్ట్ ఒక మనకి 3 డేస్ ఆఫ్ టైమ్ ఉంటదన్నట్టు. మినిమమ్ 3 డేస్ ఆఫ్ టైమ్ ఉంటది కాలేజ్‌కెళ్ళి రిపోర్ట్ జేయడానికి. ఓకేనా. అండ్ ఆ రిపోర్టింగ్‌కి అన్ని ఒరిజినల్స్ తీసుకపోవాలే అని జెప్పి గూడా ఈ మెసేజ్ లోపల ఇంక్లూడ్ జేస్తారన్నట్టు. రోల్ నంబర్ ఉంటది. ర్యాంక్ ఉంటది. ఎక్కడ సీట్ వచ్చిందనేది ఉంటది. ఏ కోర్స్‌లో వచ్చిందనేది ఉంటది. ఫీ ఎంత అనేది ఉంటది. అండ్ ఎక్కడ నువ్వు పే చేయాలనేది ఉంటది. అండ్ ఏ టైం వరకు కాలేజ్‌కి పోయి రిపోర్ట్ చేయాలా ఒరిజినల్ డాక్యుమెంట్స్ తోటి అని చెప్పి డే టు టైమ్ గూడా ఈ మెసేజ్ లోపల మనకు ఇంక్లూడ్ అయి ఉంటదన్నట్టు. సో, మెసేజ్ రానోళ్ళు ఏం టెన్షన్ తీసుకోకుర్రి. నేను ఒకటే చెప్తా. మెసేజ్ రానోళ్ళు ఎట్లాంటి టెన్షన్ తీసుకోకుర్రి. మీరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోర్రి. సో, అలాట్‌మెంట్స్ రిలీజ్ అవ్వుడుతోటి అలాట్‌మెంట్స్ రిలీజ్ అయినాయి అని చెప్పి వీడియో వస్తది పక్కా. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్ అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.